బంగారంకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఈరోజు చాలా మంది మహిళలు బంగారం కొనేందుకు చాలా మంది మక్కువ చూపిస్తారని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో అంటే ఈ రోజులో చూసుకుంటే కనుక బంగారం కొనాలంటే తులం బంగారం వచ్చేసి లక్షల్లో పలుకుతుంది. అలాంటిది ఒక గ్రాము బంగారం కొనాలంటే కూడా ఆలోచించే పరిస్థితి ఈ రోజుల్లో ఏర్పడిందని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలో చాలా మంది భారతీయులు అయితే బంగారం కొనడానికి చాలా మంది మక్కువ చూపిస్తారని చెప్పొచ్చు. కాకపోతే పండగలు కానివ్వండి, లేకపోతే పబ్బాలు వచ్చినప్పుడు, లేకపోతే పెళ్లి లేనప్పుడు చాలా మంది బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అంటే ఈ క్రమంలో అంటే ఏడాదికి చూసుకుంటే గనక సుమారు 800 నుంచి 900 టన్నుల బంగారం దిగుమతి అవుతుందంటే నిజంగానే బంగారం యొక్క క్రేజ్ అండ్ డిమాండ్ ఏ విధంగా ఉందో మనం చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలో బంగారం అంటే గనక మనకు ఆభరణాలు కానివ్వండి, లేకపోతే గోల్డ్ ఐటమ్స్ కానివ్వండి, ఇలాంటివి అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి. అలాంటిది బంగారం చూసుకుంటే మనకందరికి తెలిసిన విషయం ఏంటంటే కేవలం గనుల ద్వారానే బంగారం ఉత్పత్తి అవుతుంది. కాకపోతే గనుల ద్వారానే కాదు, బ్యాక్టీరియా ద్వారా కూడా బంగారం ఉత్పత్తి అవుతుందంటూ కూడా ఒక విశ్లేషకులు ఒక కీలకమైన షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. అంటే ఏదైతే 24 క్యారెట్ బ్యాక్టీరియాని విసర్జించే బంగారాన్ని విసర్జించే బ్యాక్టీరియా ఇప్పుడు తెరపైకైతే వచ్చినట్టు తెలుస్తుంది. అంటే రాగి అండ్ ఇతర లోహాలతో కలిపి ఉన్న బంగారాన్ని నికెల్ అనేది తిన్నప్పుడు గనక 24 క్యారెట్ బంగారాన్ని అయితే విసర్జిస్తుంది అన్నట్టు తెలుస్తుంది. అలాంటిది బ్యాక్టీరియాకి గోల్డ్ పుప్పింగ్ బ్యాక్టీరియా అంటూ కూడా ఒక ముద్దు పేరు అయితే పెట్టినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు బ్యాక్టీరియా చూసుకుంటే కనుక నిజంగానే బ్యాక్టీరియా ద్వారా కూడా బంగారం ఉత్పత్తి అవుతుందా అంటే విశ్లేషకులు మాత్రం నిజమనే చెప్తున్నారు. కాకపోతే ఈ బ్యాక్టీరియా చూసుకుంటే కనుక కంటికి కనిపించని సూక్ష్మ జీవి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సంగతి. అలాంటిది ఈ బ్యాక్టీరియా ద్వారా బంగారం నిజంగానే ఉత్పత్తి అవుతుంది. కాకపోతే ఆ ప్రక్రియకి టైం పడుతుంది, ఒక స్లో ప్రాసెస్ అని చెప్తున్నారు. కాకపోతే ఎప్పుడైతే అంటే మారుతున్న టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే కనుక ఎన్నో మార్పులు చేర్పులు ఎన్నో చేంజెస్ అయితే వస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు బంగారానికి సంబంధించి బ్యాక్టీరియా ద్వారా కూడా ఇది అవుతుంది అంటూ కూడా సాధ్యం, బంగారం ఉత్పత్తి అవుతుంది అంటూ కూడా విశ్లేషకులు కానివ్వండి, నిపుణులు కానివ్వండి ఒక కీలక ఆదేశాలు అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో నిజంగానే ఫ్యూచర్ లో అంటే బంగారం ఇప్పుడు చూసుకుంటే కనుక కొనాలంటే ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. అలాంటిది బ్యాక్టీరియా ద్వారా బంగారం ఉత్పత్తి అయిన తర్వాత నిజంగానే బంగారు కొనుగోలుదారులకు కానివ్వండి, లేకపోతే రేట్స్ కి సంబంధించి చూసుకుంటే కనుక మంచి ఆశాభావం, ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో మరి నేపథ్యంలో బ్యాక్టీరియా ద్వారా బంగారం ఏ విధంగా ఉత్పత్తి అవుతుందో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, బంగారం పెట్టే బ్యాక్టీరియా అంటే ఓ పక్క బంగారం ధర పైకి వెళ్ళిపోతూ మనల్ని కంగారు పెడుతుంటే మరో పక్క చెత్తటిని 24 క్యారెట్ల బంగారాన్ని విసర్జించే అరుదైన బ్యాక్టీరియాని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. అయితే ఈ బ్యాక్టీరియా పేరు కుప్రియోడివిస్ మొటోలిడ్యూరస్. సైంటిస్ట్ ముద్దు పేరుగా చూసుకుంటే కనుక గోల్డ్ పుప్పింగ్ బ్యాక్టీరియా అంటుంటారు. అంటే రాగి ఇతర లోహాలతో కలిసిన బంగారాన్ని నికిల్ వంటి వాటిని తిన్నప్పుడు తన జీర్ణ వ్యవస్థలో విడుదలైన ప్రత్యేక ఎంజైమ్ల సహాయంతో వాటిని 24 క్యారెట్ల శుద్ధమైన బంగారంగా మార్చి విసర్జిస్తుంది బ్యాక్టీరియా. సో మరి అలాంటిది అంటే ఈ రోజుల్లో బంగారము కొన్న అంటే క్రేజ్ కానివ్వండి, లేకపోతే ప్రత్యేకత కానివ్వండి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది భారతీయులు చూసుకుంటే కనుక కొనుగోలు చేసే విషయంలో చాలా మంది హై రేట్లో చూసుకుంటే కనుక భారతీయులు ఎక్కువ అని చెప్పొచ్చు. అలాంటిది మహిళలు ఆభరణాలు కొనడానికి లేకపోతే గోల్డ్ ఐటమ్స్ చేయించుకోవడానికి చాలా మంది మక్కువ చూపిస్తారు. అంటే బంగారం ధర ఎంత పెరిగినా, ఆకాశాన్ని ఎంత వెళ్ళినా కూడా దాన్ని చేయించుకోవడానికి, బంగారం కొనడానికి అయినా కూడా ఏమాత్రం తగ్గరు అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అలాంటిది రోజుల్లో చూసుకుంటే కనుక ₹1,00,000 తాకుతూ నిజంగానే ఆకాశాన్ని అంటే ధరలైతే ఉన్నాయని చెప్పొచ్చు. అలాంటిది ఒక గ్రామ్ బంగారం కొనాలంటే కూడా ఆలోచించే పరిస్థితి అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చాలా మంది పండగలకు కానివ్వండి, పబ్బాలకు కానివ్వండి, ఫెస్టివల్స్ కి కానివ్వండి చాలా మంది బంగారాన్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, మక్కువ చూపిస్తూ ఉంటారని చెప్పొచ్చు. సో సుమారు 800 నుంచి 700 వరకు టన్నుల బంగారం కూడా ఉత్పత్తి అవుతుందంటేనే నిజంగానే భారతదేశంలో బంగారం కొన్న డిమాండ్ ఏ మాత్రం ఉందో మనందరికి తెలిసిందే. సో ఈ నేపథ్యంలో బంగారం కేవలం గనుల ద్వారానే కాదు, బంగారం ఒక బ్యాక్టీరియా ద్వారా కూడా ఉత్పత్తి అవుతుందంటూ కూడా విశ్లేషకులు ఒక భారీ షాక్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఒక బ్యాక్టీరియాని చెత్తని తిన్న ఒక బ్యాక్టీరియా ఆ చెత్తని తిన్న తర్వాత 24 క్యారెట్ బంగారాన్ని విసర్జించే ఛాన్స్ ఇస్తారు. అంటే ఆ ఛాన్స్ ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నట్టు సంగతి. సో ఈ క్రమంలో ఈ బ్యాక్టీరియా పేరు చూసుకుంటే కనుక
గనక గోల్డ్ పుప్పింగ్ బ్యాక్టీరియా అంటూ కూడా విశ్లేషకులు ఒక ముద్దు పేరు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. సో మరి నిజంగానే 24 క్యారెట్ల బంగారం ఉత్పత్తి ఒక బ్యాక్టీరియా ద్వారా అవుతుందా అంటే అది సాధ్యమే అంటున్నారు విశ్లేషకులు. కాకపోతే అది కంటికి కనిపించని సూక్ష్మ జీవి అని చెప్తున్నారు. సో అలాంటిది ఈ సూక్ష్మ అంటే 24 క్యారెట్ గోల్డ్ ని బ్యాక్టీరియా ద్వారా విసర్జించే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే బంగారం అని ఇతర లోహాలతో కలిపిన బంగారాన్ని గనక నికెల్ అనే ఒక బ్యాక్టీరియా తిన్నప్పుడు 24 క్యారెట్ అనే బంగారం విసర్జిస్తుంది ఈ బ్యాక్టీరియా అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే గనక రాగి ఇతర లోహాలు కలిపిన బంగారం నికెల్ వంటి వాటిని తిన్నప్పుడు తన జీర్ణ వ్యవస్థలో విడుదలైన ప్రత్యేక ఎంజైమ్ల సహాయంతో వాటిని 24 క్యారెట్ల శుద్ధమైన బంగారంగా మార్చి విసర్జిస్తుంది బ్యాక్టీరియా. ఇదేదో బాగానే ఉంది, ఆ బ్యాక్టీరియాని పెంచుకొని బంగారాన్ని పోగేసుకుంటే పోలా అనుకుంటున్నారు కదా. కానీ కంటికి కనిపించిన ఈ బ్యాక్టీరియా తాలూకు విసర్జితాలు నానో పార్టికల్స్ పరిమాణంలో ఉండి అసలే కనిపించవు. అలాగని నిరాశ పడాల్సిన అవసరం లేదు. బంగారు గనులు ఉండే చోట భార లోహాలతో కలుషితమైన నేలని శుభ్రం చేయడానికి బంగారు మైనింగ్ పేరుతో ఈ బ్యాక్టీరియాని ఉపయోగించి భూమి కాలుష్యాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సో అలాంటిది ఒక బ్యాక్టీరియా బంగారాన్ని ప్రొడ్యూస్ చేస్తుందా అంటే నిజంగానే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. బంగారం కొనుగోలుదారులకు కానివ్వండి, లేకపోతే ఫ్యూచర్ లో కానివ్వండి. కాకపోతే అది కంటికి కనిపించని సూక్ష్మ జీవి అని చెప్తున్నారు. కానీ నిజంగానే అది ఉత్పత్తి అవుతుంది. కాకపోతే ఆ ప్రక్రియ స్లోగా ఉంటుంది, ఆ ప్రొసీజర్ స్లోగా ఉంటుంది, ఆ ప్రాసెస్ స్లోగా ఉంటుంది అంటూ కూడా విశ్లేషకులు కానివ్వండి, నిపుణులు కానివ్వండి చెప్తున్నట్టు సంగతి. మరి ఈ క్రమంలోనే అంటే మారుతున్న టెక్నాలజీతో చూసుకుంటే కనుక ఎన్నో సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఎన్నో మనము చేంజెస్ చూస్తున్నాం ఇప్పుడు జనరేషన్స్ లో కానీ ఫ్యూచర్ లో కానీ. అలాంటిది బంగారం ఇప్పుడు ఎంతో హై రేట్స్ ఉన్నాయని చెప్పొచ్చు, ఎంతో డిమాండ్ ఉందని చెప్పొచ్చు. అలాంటిది ఇది గనుల ద్వారానే కాదు, నిజంగానే బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అవుతుందంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి సంగతి. సో మరి ఈ క్రమంలో నిజంగానే ఫ్యూచర్ లో ఒకవేళ బ్యాక్టీరియా ద్వారా బంగారం ఉత్పత్తి అవుతుందంటే గనక గోల్డ్ కొనే వాళ్ళకి, బంగారం కొనుగోలు చేసే వాళ్ళకి ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ ప్రక్రియ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి సంగతి అని చెప్పొచ్చు. కాకపోతే ఎప్పుడైతే న్యూస్ బయటికి వచ్చిందో అంటే బ్యాక్టీరియా ద్వారా కూడా నిజంగానే బంగారం ఉత్పత్తి అవుతుందంటే అందరికి నిజంగా ఒక ఆశాభావం వ్యక్తం అవుతుంది. అంటే నిజంగానే మరి వచ్చే బ్యాక్టీరియా ద్వారా అంటే ఇప్పుడు గోల్డ్ మైన్స్ నుంచి వచ్చే మనకి బంగారం చూసుకుంటే కనుక హై రేట్స్ ఉన్నాయి. కాకపోతే ఒకవేళ బ్యాక్టీరియా ద్వారా నిజంగానే టెక్నాలజీ ద్వారాతో బంగారం వస్తే గనక బంగారం కొనేదారికి నిజంగానే ఒక వెసులుబాటు అని చెప్పొచ్చు. డిమాండ్స్ కూడా హై రేట్స్ డిమాండ్స్ కూడా తగ్గే అవకాశాలు ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో బ్యాక్టీరియా ద్వారా బంగారం కొనుగోలు అన్న విన్న తర్వాత కొనుగోలుదారు కానివ్వండి, నిజంగా గోల్డ్ లవర్స్ కానివ్వండి ఒక సంతోషం వ్యక్తం చేశారని చెప్పొచ్చు. సో నేపథ్యంలో అంటే ఇది ప్రక్రియ స్లో అంటున్నా కూడా నిజంగానే ఎప్పుడెప్పుడు మార్కెట్ లోకి వస్తుందా, ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా అంటూ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నట్టు సంగతి. కాకపోతే ఎప్పుడైతే డిక్లేర్ చేశారో డిక్లేర్ చేసిన వెంటనే కూడా చాలా మంది ఒక గుడ్ న్యూస్ కి అయితే లోనయ్యారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో బంగారంతో కూడా బ్యాక్టీరియా ద్వారా కూడా బంగారం ఉత్పత్తి అవుతుందనే విషయం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది.